హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి 8th క్లాస్ హిస్టరీ సెమిస్టర్ 1లో సెకండ్ లెసన్ వాణిజ్య స్థావరాల నుంచి సామ్రాజ్య స్థాపన వరకు కంపెనీ అధికార స్థాపన. ఈ లెసన్లోని ఇంపార్టెంట్ బిట్స్ని చూద్దాం. మ్యాక్సిమం నేనైతే దీంట్లో ఉన్న ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కవర్ చేసేసాను. ఒకసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత మళ్ళీ టెక్స్ట్ బుక్ అవసరం కూడా మీకు ఉండదు. మ్యాక్సిమం దీంట్లో అడగగలిగే బిట్లు ప్రతి బిట్టు కూడా నేను దీంట్లో కవర్ చేశాను. లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ బిట్ వచ్చేసి, శక్తివంతమైన మొఘల్ పరిపాలకుల్లో చివరివాడు ఎవరు? ఆన్సర్ ఔరంగజేబు. ఇతను 1707లో మరణించాడు. నెక్స్ట్ బిట్, బహదూర్ షా జాఫర్ అతని కుమారులను నిర్బంధించింది ఎవరు? కెప్టెన్ హ్యాడ్సన్. నెక్స్ట్ బిట్, ఈస్ట్ ఇండియా కంపెనీకి 1600 సంవత్సరంలో తూర్పు దేశాలతో వర్తకం చేయడానికి చార్టర్ లేదా పట్టాను ఇచ్చిన రాణి ఎవరు? ఆన్సర్ ఎలిజబెత్ I. నెక్స్ట్ బిట్, కేఫ్ ఆఫ్ గుడ్ హోమ్ ఏ ఖండంలో కలదు? ఆన్సర్ ఆఫ్రికా. నెక్స్ట్ బిట్, 1498లో భారతదేశానికి సముద్ర మార్గాన్ని కనుగొనింది ఎవరు? ఆన్సర్ వాస్కో డి గామా. ఈయన వచ్చేసి పోర్చుగీస్ నావికుడు. నెక్స్ట్ బిట్, ఒక వర్తక సంస్థ ప్రధానంగా వస్తువులను తక్కువ ధరలకు కొని ఎక్కువకి అమ్మడం ద్వారా లాభాలను గడించడాన్ని ఏమంటారు? ఆన్సర్ వాణిజ్యము. నెక్స్ట్ బిట్, ఆంగ్లేయులు మొదటి కర్మాగారాన్ని ఏ నది ఒడ్డున స్థాపించారు? ఆన్సర్ హుగ్లీ. ఏ సంవత్సరంలో? 1651 సంవత్సరంలో. నెక్స్ట్ బిట్, ఈస్ట్ ఇండియా కంపెనీ ఏ రాజు చేత సుంకం లేకుండా వ్యాపారం చేసుకునే హక్కును దారాదత్తం చేస్తున్నట్లుగా ఫర్మానా ఇచ్చేలా ఒప్పించింది? ఆన్సర్ ఔరంగజేబు. దీంట్లో ఫర్మానా అనగా రాజశాసనం లేదా రాజాజ్ఞ. నెక్స్ట్ బిట్, బెంగాల్ నవాబు అయిన ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత నవాబు అయినది ఎవరు? ఆన్సర్ అలీవర్దీ ఖాన్. నెక్స్ట్ బిట్, ప్లాసీ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇది కొంచెం గుర్తుంచుకోవాల్సిన బిట్ ఫ్రెండ్స్. ఆన్సర్ 1757. అసలు ఫ్లాసీ అనే పదం ఎలా వచ్చిందంటే ఫలాసీ అనే పదం నుంచి వచ్చింది. ఇది ఒక ఫలాసీ అనగా ఇది చెట్టు పేరు. నెక్స్ట్ బిట్, 1757 సంవత్సరంలో రాబర్ట్ క్లైవ్ కంపెనీ సైన్యాన్ని ఎవరికి వ్యతిరేకంగా ఫ్లాసీ వైపు నడిపాడు? ఆన్సర్ సిరాజుద్దౌలా. ఈస్ట్ ఇండియా కంపెనీ యాజమానులు సమావేశాలు ఎక్కడ జరిగేవి? వీటి మళ్ళీ ఒకసారి చదువుతాను చూడండి ఫ్రెండ్స్. ఈస్ట్ ఇండియా కంపెనీ యజమానుల సమావేశాలు ఎక్కడ జరిగేవి? ఆన్సర్ ఈస్ట్ ఇండియా హౌస్, లీడెన్ హాల్ వీధి, లండన్లో జరిగేది. నెక్స్ట్ బిట్, సిరాజుద్దౌలా సైన్యాధిపతి ఎవరు? ఆన్సర్ మీర్ జాఫర్. నెక్స్ట్ బిట్, ప్లాసీ యుద్ధం ఎవరెవరికి మధ్య జరిగింది? ఆన్సర్ సిరాజుద్దౌలా రాబర్ట్ క్లైవ్కి. ఈ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓడిపోయాడు, రాబర్ట్ క్లైవ్ గెలిచారు. నెక్స్ట్ బిట్, 1757 తిరుగుబాటు కాలంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? 1757 తిరుగుబాటు కాలంలో మొఘల్ చక్రవర్తి ఎవరు? ఆన్సర్ బహదూర్ షా జాఫర్. నెక్స్ట్ బిట్, మొఘల్ అధికారాన్ని ధిక్కరించి బెంగాల్లో స్వతంత్ర పాలనను స్థాపించింది ఎవరు? ఆన్సర్ ముర్షిద్ కులీ ఖాన్. నెక్స్ట్ బిట్, బెంగాల్ నవాబు బ్రిటిష్ వారికి మధ్య వివాదాల వలన సంభవించిన యుద్ధం? ప్లాసీ యుద్ధం. నెక్స్ట్ బిట్, ప్లాసీ అనే పేరుకు మూలమైనది? ఎరుపు పువ్వులు పూసే పలాస చెట్టు. నెక్స్ట్ బిట్, ఏ సంవత్సరంలో సిరాజుద్దౌలా బెంగాల్కు నవాబు అయ్యాడు? ఆన్సర్ 1756. ఈ సిరాజుద్దౌలా ఎవరి తర్వాత రాజు అయ్యాడంటే అలీవర్దీ ఖాన్ మరణానంతరం నవాబు అయ్యాడు. ముర్షిద్ కులీ ఖాన్ తర్వాత అలీవర్దీ ఖాన్ అయితే అలీవర్దీ ఖాన్ తర్వాత
సిరాజుద్దౌలా రాజు అయ్యాడు అనమాట. నెక్స్ట్ వెయిట్ 1757లో బెంగాల్లో ఆంగ్లేయులపై ఆంక్షలు విధించిన నవాబు ఎవరు? ఆన్సర్ సిరాజుద్దౌలా. నెక్స్ట్ బిట్ ప్లాసీ యుద్ధంలో ఆంగ్లేయులకు సహకరించిన బెంగాల్ నవాబు సేనాని ఎవరు? ఆన్సర్ మీర్ జాఫర్. నెక్స్ట్ బిట్ ప్లాసీ యుద్ధం తర్వాత రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7న కలకత్తా నుండి ఆంగ్ల చక్రవర్తికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైన ఎవరికి లేఖ రాశాడు? రాబర్ట్ క్లైవ్ 1759 జనవరి 7న ఎవరికి రాశాడు లేఖ అంటే ఆన్సర్ విలియం పిట్కు లేఖ రాశాడు. నెక్స్ట్ బిట్ ఈస్ట్ ఇండియా కంపెనీ ప్రధాన ఉద్దేశం ఏమిటి? ఆన్సర్ వ్యాపార విస్తరణ. నెక్స్ట్ బిట్ బాక్సార్ యుద్ధం ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1764. ఈ బిట్ కూడా కొంచెం గుర్తుపెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఈ బాక్సార్ యుద్ధం అనేది ఎవరెవరి మధ్య జరిగిందంటే మీర్ కాసిం, రాబర్ట్ క్లైవ్. ఈ యుద్ధంలో మీర్ కాసిం ఓడిపోయి రాబర్ట్ క్లైవ్ గెలిచాడనమాట. ఈ యుద్ధం తర్వాత నవాబ్ అయింది ఎవరంటే మీర్ జాఫర్. మీర్ జాఫర్ ఏ సంవత్సరంలో మరణించాడంటే 1765లో. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందడం కంటే మనంతట మనమే నవాబు అవ్వాలి. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ కీలుబొమ్మ నవాబులతో పనిచేసి వైఫల్యం పొందడం కంటే మనంతట మనమే నవాబులు అవ్వాలి అని అన్నది ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. నెక్స్ట్ బిట్ 1765లో బ్రిటిష్ కంపెనీ బెంగాల్ దివాన్గా నియమించింది ఎవరు? ఆన్సర్ మొఘల్ చక్రవర్తి. నెక్స్ట్ బిట్ రాబర్ట్ క్లైవ్ ఇంగ్లాండ్ నుండి మద్రాసుకు ఏ సంవత్సరంలో వచ్చాడు? ఆన్సర్ 1743. అప్పటికి అతని వయస్సు 18 సంవత్సరాలు అన్నమాట. ఓకే, నెక్స్ట్ బిట్ 1767లో రాబర్ట్ క్లైవ్ భారతదేశాన్ని విడిచిపెట్టే నాటికి అతని యొక్క సంపద విలువ ఎంతంటే 4,01,102 పౌండ్లు. నెక్స్ట్ బిట్ భారతదేశంలో ధనం బాగా ఆర్జించి ఇంగ్లాండ్ తిరిగి వెళ్ళిన ఈస్ట్ ఇండియా కంపెనీ అధికారులను ఏమని పిలిచేవారు? ఆన్సర్ నవాబ్స్. ఈ నవాబ్ అనే పదము ఏ భాషా పదం నుంచి వచ్చిందంటే భారతీయ భాషా పదం నుంచి వచ్చింది. దీని ఆంగ్ల ఉచ్చారణే నవాబ్స్. నెక్స్ట్ బిట్ 1772లో పార్లమెంట్ చేత ప్రతి విచారణను ఎదుర్కొని నిర్దోషిగా తేలినప్పటికీ ఆత్మహత్య చేసుకున్న గవర్నర్ ఎవరు? ఆన్సర్ రాబర్ట్ క్లైవ్. ఏ సంవత్సరంలో మరణించాడంటే 1774వ సంవత్సరంలో. నెక్స్ట్ బిట్ సైన్య సహకార విధానంలో బకాయి పడిన మొత్తం కింద అవధ్లో సగభాగాన్ని పొందిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ రిచర్డ్ వెల్లస్లీ. ఈయన 1798 1805 వరకు గవర్నర్ జనరల్గా పనిచేశారనమాట. నెక్స్ట్ బిట్ మైసూరు పులి అని ఎవరిని అంటారు? ఆన్సర్ టిప్పు సుల్తాన్. మైసూర్ రాజ్యాన్ని శక్తివంతంగా తీర్చిదిద్దిన పాలకులు ఎవరు? వీరు ఇద్దరున్నారు. ఒకరు వచ్చేసి హైదర్ అలీ. ఈయన వచ్చేసి 1761 నుంచి 1782 వరకు పరిపాలించాడు. తర్వాత ఇతని కొడుకు అంటే ఇతని కుమారుడు ఎవరు? టిప్పు సుల్తాను 1782 నుంచి 1799 వరకు పరిపాలించాడు. ఓకే, నెక్స్ట్ బిట్ టిప్పు సుల్తాన్ సత్సంబంధాలు ఏర్పరచుకున్న యూరోపియన్. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. టిప్పు సుల్తాను ఎవరితో సత్సంబంధాలను పెంచుకున్నాడంటే ఆన్సర్ వచ్చేసి ఫ్రెంచ్ వారితో. నెక్స్ట్ బిట్ టిప్పు సుల్తాన్ మరణానంతరము మైసూర్ రాజ్యంపై అధికారం పొందింది ఎవరు? ఆన్సర్ వడయార్ వంశము. నెక్స్ట్ బ్రిటిష్ వారికి మైసూర్కి మధ్య ఎన్ని యుద్ధాలు జరిగాయి? ఆన్సర్ 4. అవి ఏ ఇయర్స్లో అంటే 1767 నుంచి 69 మధ్య ఒకటి, నెక్స్ట్ 1780 నుంచి 84 మధ్య ఒకటి, నెక్స్ట్ 1790 నుంచి 92 మధ్య ఒకటి, లాస్ట్లో చివరిది 1799లో. ఈ లాస్ట్ యుద్ధంలో టిప్పు సుల్తాన్ తన రాజధాని నగరమైన
శ్రీరంగపట్నాన్ని రక్షించుకునే ప్రయత్నంలో మరణించాడు. ఓకే, నెక్స్ట్ బిట్. టిప్పు సుల్తాన్ మరణించిన సంవత్సరం 1799 మే 4. నెక్స్ట్ బిట్. టిప్పు యొక్క మరణానంతరము అతని యొక్క బొమ్మ పులిని బ్రిటిష్ వారు ఎక్కడికి తీసుకువెళ్ళారంటే లండన్కి. లండన్లో ఒక మ్యూజియంలో దాన్ని భద్రం చేశారనమాట. నెక్స్ట్ బిట్. టిప్పు సుల్తాన్ కొడుకులను బందీలుగా తీసుకెళ్తున్నప్పుడు వారికి కార్న్వాలిస్ స్వాగతం పలుకుతున్న దృశ్యంను 1793లో చిత్రించింది ఎవరు అంటే ఆ చిత్రాన్ని గీసింది ఎవరంటే డేనియల్ ఓర్మ్. నెక్స్ట్ బిట్. 1792లో టిప్పు సుల్తాన్ కుమారులను బందీలుగా మార్చిన ఆంగ్లేయ గవర్నర్ జనరల్ ఎవరు? ఆన్సర్ కార్న్వాలిస్. నెక్స్ట్ బిట్. మూడవ పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? ఇది కొంచెం ఇంపార్టెంట్ బిట్ ఫ్రెండ్స్. 1761లో. ఎవరెవరి మధ్య జరిగిందంటే మరాఠాలు వర్సెస్ బ్రిటిష్ వారు. ఈ యుద్ధంలో మరాఠాలు ఓడిపోయి బ్రిటిష్ వారు గెలిచారు. నెక్స్ట్ బిట్. మరాఠాలకు ఆంగ్లేయులకు మధ్య వరుసగా జరిగిన యుద్ధాలు. వీళ్ళకి మధ్య వరుసగా 3 యుద్ధాలు జరిగాయి ఫ్రెండ్స్. వాటిలో మొదటి యుద్ధం వచ్చేసి 1782లో సాల్బాయ్ ఒప్పందం ద్వారా ముగిసింది. నెక్స్ట్ రెండవ ఆంగ్లో మరాఠా యుద్ధం అనేది ఎప్పుడు జరిగిందంటే 1803 నుంచి 1805 వరకు జరిగింది. దీనివల్ల బ్రిటిష్ వారికి 3 ప్రాంతాలు అయితే వచ్చాయి. అవి ఒకటి వచ్చేసి ఒడిస్సా, నెక్స్ట్ ఢిల్లీ, తర్వాత ఆగ్రాతో సహా యమునా నదికి ఉత్తరాన గల భూభాగాలు. ఓకే, నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్. మూడవ ఆంగ్లో మరాఠా యుద్ధము ఎప్పుడు జరిగింది? ఆన్సర్ 1817 నుంచి 19 వరకు. ఈ యుద్ధం ఫలితంగా పేష్వాను అధికారం నుంచి తొలగించి కాన్పూర్ సమీపంలోని బీటూర్కు పంపించారనమాట. తర్వాత కంపెనీ వింధ్య పర్వతాలకు దక్షిణంగా ఉన్న భూభాగాలపై పట్టు సాధించింది. నెక్స్ట్ బిట్. భారతదేశాన్ని ఢిల్లీ కేంద్రంగా పరిపాలించాలనే మరాఠాల కలలకు అంతం పలికిన సంఘటన. ఆన్సర్ మూడవ పానిపట్టు యుద్ధం. నెక్స్ట్ బిట్. మరాఠా సర్దార్లకు నాయకులుగా ఉండే పేష్వా యొక్క కేంద్రం అనేది ఎక్కడ ఉంది? ఆన్సర్ పూణే. నెక్స్ట్ బిట్. 18వ శతాబ్దపు మలిదిశలో ప్రసిద్ధి పొందిన మరాఠా సైనికులు రాజనీతిజ్ఞులు ఎవరు? ఆన్సర్ మహదీర్జీ సింధియా, నానా ఫెడ్నిస్. నెక్స్ట్ బిట్. అత్యున్నత హోదా అనే కొత్త విధానాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? లార్డ్ హేస్టింగ్స్. నెక్స్ట్ బిట్. కిత్తూరును బ్రిటిష్ వారు ఆక్రమించుటకు ప్రతిఘటించిన వారు ఇద్దరు ప్రతిఘటించారు. ఒకరు రాణి చెన్నమ్మ, నెక్స్ట్ సంగోలి రాయన్న. ఈ రాణి చెన్నమ్మను 1824లో అరెస్ట్ చేస్తే ఆమె జైల్లోనే 1829వ సంవత్సరంలో మరణించారు. ఈ సంగోలి రాయన్నను 1830లో బ్రిటిష్ వారు ఉరితీశారు. నెక్స్ట్ బిట్. 1830లో వాయువ్య భారతదేశంపై ఈ దేశం దాడి చేస్తుందని అంచనా వేశారు. సో 1830 చివరిలో వాయువ్య భారతదేశంపై ఏ దేశం దాడి చేస్తుందని బ్రిటిష్ వారు అంచనా వేశారంటే ఆన్సర్ రష్యా. నెక్స్ట్ బిట్. సింధును ఆంగ్లేయులు ఆక్రమించుకున్న సంవత్సరం. సింధును వాళ్ళు ఆక్రమించుకున్న సంవత్సరం ఏదంటే 1843. నెక్స్ట్ పంజాబ్ను ఎప్పుడు ఆక్రమించుకున్నారంటే 1849. నెక్స్ట్ రాజ్య సంక్రమణ సిద్ధాంతము లేదా విధానంని ప్రవేశపెట్టింది ఎవరంటే లార్డ్ డల్హౌసీ. ఈయన 1848 నుంచి 1856 మధ్య గవర్నర్ జనరల్గా పనిచేశారు. ఈ రాజ్య సంక్రమణ సిద్ధాంతం అంటే ఏంటంటే దీని ప్రకారం ఏ భారతీయ పాలకుడైనా మగ వారసుడు లేకుండా మరణిస్తే అతడు తన రాజ్యాన్ని కోల్పోతాడు. తిరిగి ఆ రాజ్యం అనేది కంపెనీ భూభాగంలో ఒక భాగం అవుతుంది. ఓకే, నెక్స్ట్ బిట్ ఫ్రెండ్స్. రాజ్య సంక్రమణ విధానాన్ని అనుసరించి కలిపివేయబడిన రాజ్యాలు. ఫస్ట్ కలిపివేయబడిన రాజ్యం ఏంటంటే సతారా. ఏ సంవత్సరం అంటే 1848లో. నెక్స్ట్ సంబల్పూర్ 1850. నెక్స్ట్
ఉదయ్పూర్ 1852, నెక్స్ట్ నాగ్పూర్ 1853, తర్వాత ఝాన్సీ 1854. నెక్స్ట్ బిట్. దుష్పరిపాలన నెపంతో ఆంగ్లేయులు ఆక్రమించిన రాజ్యం. ఆన్సర్ అవధ్. నెక్స్ట్ బిట్. 1775లో ఎంతమంది పండితులతో హిందూ న్యాయస్మృతిని తయారు చేశారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. 1775లో ఎంతమంది పండితులతో హిందూ న్యాయస్మృతిని తయారు చేశారు? ఆన్సర్ 11 మంది. నెక్స్ట్ బిట్. యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతిని ఎప్పుడు తయారు చేశారు? మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. యూరోపియన్ న్యాయమూర్తులకు ఉపయోగపడే విధంగా ముస్లిం న్యాయస్మృతిని ఎప్పుడు తయారు చేశారు? ఆన్సర్ 1778వ సంవత్సరంలో. నెక్స్ట్ బిట్. హిందూ న్యాయస్మృతిని ఆంగ్లంలోనికి అనువదించింది ఎవరు? ఆన్సర్ ఎన్బి హాలాండ్. నెక్స్ట్ బిట్. రెగ్యులేటింగ్ చట్టం 1773 ప్రకారము క్రింది కోర్టులో తీర్పులపై అప్పీలు చేసుకున్నటకు సర్దార్ నిజామత్ అదాలత్ అనే ఉన్నత న్యాయస్థానం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ కలకత్తా. నెక్స్ట్ బిట్. వారెన్ హేస్టింగ్స్ను ఇంగ్లాండ్ పార్లమెంటులో అభిశయించినది ఎవరు? ఆన్సర్ ఎడ్మండ్ బర్క్. నెక్స్ట్ బిట్. మొఘలుల నాటి సైనిక వ్యవస్థ ప్రధానంగా 2 దళాలను కలిగి ఉండేది. అవి ఆన్సర్ అశ్విక దళము, 2 పదాతి దళము. అశ్విక దళము అంటే అర్థము గుర్రం మీద నుంచి యుద్ధం చేయడంలో శిక్షణ పొందిన సైనికులు. ఈ అశ్విక దళంలోని సైనికులు ఏమంటే సవార్స్. పదాతి దళము అంటే పైదల్ అంటే కాలినడకన సైనికులతో కూడి ఉండేది పదాతి దళం. నెక్స్ట్ బిట్. సిపాయి అనే పదము దేని నుండి వచ్చింది? ఆన్సర్ సిపాహి అనే భారతీయ పదం నుండి వచ్చింది. దీని అర్థం సైనికుడు. నెక్స్ట్ బిట్. మొఘలుల కాలంలో ప్రాధాన్యత పొందిన సైనిక దళం ఏమిటి? ఆన్సర్ అశ్విక దళము. ఏ శతాబ్ద కాలంలో బ్రిటిష్ వారు ఏకీకృత సైనిక వ్యవస్థను అభివృద్ధి చేయడం ప్రారంభించారు? ఆన్సర్ 19వ శతాబ్దం ప్రారంభంలో. నెక్స్ట్ బిట్. 1820 తర్వాత యుద్ధంలో సాంకేతిక మార్పుల వలన కంపెనీ సైన్యంలో ఏ దళం యొక్క అవసరం తగ్గింది? ఆన్సర్ అశ్విక దళము. నెక్స్ట్ బిట్. 1820 తర్వాత బ్రిటిష్ వారి సైన్యంలో పదాతి దళం ప్రాధాన్యత పొందుటకు కారణం ఏమిటి? ఆన్సర్ తుపాకీల వినియోగము. నెక్స్ట్ బిట్. క్రీస్తు పూర్వము 500 నుండి పాటిస్తున్న సామాజిక నిబంధనలు, ప్రవర్తన నియమాలని సూచించే సంస్కృత గ్రంథాలను ఏమంటారు? ఆన్సర్ ధర్మశాస్త్రాలు. నెక్స్ట్ బిట్. ఆవిరి యంత్రాలు ఏ శతాబ్దంలో కనుగొన్నారు? ఆన్సర్ 19వ శతాబ్దము. ఇక్కడ సవార్ అంటే అశ్వికుడు అని అర్థం. మస్కట్ అంటే పదాతి దళ సైనికులు ఉపయోగించే బరువైన తుపాకీ. మ్యాచ్ లాక్ అంటే తుపాకీలో పొడిని నింపి అగ్గిపుల్లతో వెలిగించే పాతకాలపు తుపాకీ. నెక్స్ట్ బిట్. యూరప్ నుండి భారతదేశాన్ని చేరుకోవడానికి ఎన్ని నెలల కాలం పట్టేది? ఆన్సర్ 6 నుండి 8 నెలలు. నెక్స్ట్ బిట్. 1857 నాటికి కంపెనీ ప్రత్యక్ష పాలన స్థాపించబడిన భారత భూభాగం మరియు జనాభా వాటా వరుసగా ఎంత? ఆన్సర్ భారత భూభాగం వచ్చేసి 63% అయితే జనాభా వాటా అనేది 78%. నెక్స్ట్ బిట్. బానిస వ్యాపారం అంతమైన మరాఠా రాజ్యాలు ప్రధానంగా భారతదేశ ఏ భాగంలో ఉన్నాయి? 1834లో బానిసత్వం అంతమయ్యే నాటికి క్రిమినల్ కోర్టు దక్షిణాఫ్రికా కూడా ఎవరి ఆధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద ఎంతమంది ప్రైవేట్ యాజమాన్యం లేదా బానిసలు ఉన్నారు? ఆన్సర్ 36,774 మంది బానిసలు ఉన్నారు. నెక్స్ట్. దివానీ అనగా అర్థము భూమి శిస్తు వసూలు చేసే అధికారము. నెక్స్ట్. ఫౌజ్దారీ అదాలత్ అనగా క్రిమినల్ కోర్ట్. నెక్స్ట్. మరాఠా రాజ్యాల ప్రధాన భారతదేశం ఏ భాగంలో ఉన్నాయి?
ఆన్సర్ పశ్చిమ మధ్య ప్రాంతంలో. విట్. క్రిమినల్ కోర్టులు ఇప్పుడు కూడా ఎవరి ఆధీనంలో ఉంటూ కలెక్టర్ల పర్యవేక్షణ కింద పనిచేస్తున్నాయి? ఆన్సర్ క్వాజీ మరియు ముఫ్తీ. నెక్స్ట్ బిట్. దివానీ అదాలత్ అనగా సివిల్ కోర్ట్. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్. డిఎస్సికి మరియు టెట్కి అడగదగినటువంటి బిట్స్. ఇంతకు దాటి ఇంకా బిట్స్ అయితే దీంట్లో ఏం లేవు. ఈ వీడియో పూర్తిగా చూడండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే డిఎస్సికి ప్రిపేర్ అవుతున్న ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.